వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. సినిమా వార్తలు తెలుసుకుందాం. తేజ సజ్జా హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం మిరాయ్ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా వైజాగ్ బీచ్ రోడ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించగా రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనున్నారు. మిరాయ్ సినిమా టికెట్ ధరలపై హీరో తేజ సజ్జా ఒక ముఖ్యమైన ప్రకటనను చేశారు. ఈ వేడుకలో హీరో మాట్లాడుతూ, మిరాయ్ సినిమాను ఎంతో కష్టపడి ప్రేమతో రూపొందించాం. ఈ సినిమాను ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతోటే ఓ నిర్ణయం తీసుకున్నాం. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి సినిమా టికెట్ల ధరలను పెంచకూడదనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది రిస్క్ అయినప్పటికీ ప్రేక్షకులు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడమే మా లక్ష్యం అని తేజ సజ్జా అన్నారు. యుఎస్లో మిరాయ్ సినిమా టికెట్లు అమ్మకాలు ప్రారంభమయ్యాయని తేజ తెలిపారు. విదేశాల్లో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుందని చిత్ర యూనిట్ అంచనాలో ఉన్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయనకు చెందిన వాణిజ్య సముదాయంపై అనుమతులు లేకుండా పెంట్ హౌస్ నిర్మించడమే ఇందుకు కారణమని, ఈ అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో వివరణ ఇవ్వాలని అధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే అల్లు అరవింద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో సుమారు 1000 గజాల స్థలంలో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో ఓ వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో 4 అంతస్తుల నిర్మాణానికి ఆయన జిహెచ్ఎంసి నుంచి అధికారికంగా అనుమతులు పొందారు. ఈ భవన నిర్మాణం సుమారు ఏడాది క్రితమే పూర్తయింది. అయితే ఇటీవల ఈ భవనంపై నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఒక పెంట్ హౌస్ను నిర్మించారు. ఈ విషయం జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగారు. ముందస్తు అనుమతులు లేకుండా నిర్మించిన ఈ పెంట్ హౌస్ను అక్రమ నిర్మాణంగా పరిగణించి సోమవారం అల్లు అరవింద్కి నోటీసులు జారీ చేశారు. తగిన వివరణ ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం కూల్చివేత చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ నటి కాజల్ అగర్వాల్కు సంబంధించిన సోషల్ మీడియాలో వ్యాపించిన ఓ తప్పుడు వార్త తీవ్ర కలకలం రేపింది. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ వచ్చిన వదంతులు అభిమానులను తీవ్ర ఆందోళనకి గురిచేశాయి. ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించిన కాజల్ తాను సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నానని స్పష్టం చేస్తూ పుకార్లకు తెరదించారు. సోమవారం కాజల్ రోడ్డు ప్రమాదంలో మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయి. దీనికి బలం చేకూరుస్తూ కొందరు ఆకతాయిలు నకిలీ వీడియోలను కూడా ప్రచారంలోకి తెచ్చారు. దీంతో కొందరు ఇది నిజమని నమ్మి సోషల్ మీడియాలో సంతాప సందేశాలు కూడా పోస్ట్ చేశారు. ఈ ఫేక్ న్యూస్ తన దృష్టికి రావడంతో కాజల్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు. నాకు యాక్సిడెంట్ అయిందని, నేను ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజానికి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఎలాంటి నిజమూ లేదు. దేవుడి దయ వల్ల నేను సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. మనం సానుకూల దృక్పథంతో నిజం వైపు ఉందాం అని కాజల్ తన పోస్ట్లో పేర్కొన్నారు. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్చును 2020లో వివాహం చేసుకున్నారు కాజల్. 2022లో నీల్ అనే బాలుడికి జన్మనిచ్చారు. ప్రస్తుతం మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తూ సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. కాజల్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు. టాలీవుడ్ అందాల జంటలలో శ్రీకాంత్, ఊహ తప్పకుండా ముందు వరుసలో ఉంటారు. శ్రీకాంత్ హీరోగా ఎదుగుతున్న రోజుల్లో శివరంజని పేరుతో తమిళ, మలయాళ సినిమాలు చేస్తూ వచ్చిన ఊహ పేరుతో ఆమె తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆమె సినిమాతో ఆమె ప్రయాణం తెలుగు చిత్రసీమలో మొదలైంది. ఈ సినిమాతో మొదలైన శ్రీకాంత్, ఊహల పరిచయం ప్రేమగా మారడం, పెళ్లి వరకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కెమెరాకు దూరంగా ఉంటూ వచ్చిన ఊహ తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చే సమయంలో తెలుగులో వేరే శివరంజని ఉండటం వలన ఈవీవి గారు నా పేరును ఊహగా మార్చారు. అప్పటికీ నాకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల చాలా భయపడ్డాను. అయితే ఆరంభంలోనే ఆమె సినిమాతో ఒక మంచి పాత్ర చేయడం అదృష్టంగా అనిపించింది. ఆమె సినిమాలో శ్రీకాంత్, నేను ఫస్ట్ సీన్ పెళ్లి సీన్, ఆ తర్వాత నిజంగానే మేము పెళ్లి చేసుకోవడం చిత్రంగా అనిపిస్తుంది అని అన్నారు. శ్రీకాంత్ చేసిన సినిమాల్లో తారక రాముడు నాకు ఇష్టమైన సినిమా అని, అది నా ఫేవరెట్ అని చెప్పారు. తరువాత ఖడ్గం అని చెప్పారు.
ఆయన సినిమాల్లో నచ్చని సినిమాలు కూడా ఉన్నాయని, కాకపోతే అదేంటనేది చెప్పకూడదు అని, పెళ్లి తర్వాత సినిమాలకి దూరంగా ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇక పిల్లల విషయంకొస్తే వారేం చేయాలనేది వారికి స్పష్టత ఉంది అని తెలియజేశారు. బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్, టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. కేవలం తెరపైనే కాకుండా తెర వెనుక కూడా వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని జరుగుతున్న ప్రచారానికి తాజాగా జరిగిన ఓ సంఘటన ఆజ్యం పోసింది. ఇటీవల ముంబైలోని కార్తిక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేష్ వేడుకలకు శ్రీలీల తన కుటుంబంతో సహా హాజరయ్యారు. ఇరు కుటుంబాలు కలిసి పండగ జరుపుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రంలో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువే ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా కార్తిక్ ఇంటికి శ్రీలీల తన కుటుంబాన్ని తీసుకురావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వేడుకలో ఇద్దరు తెలుపు రంగు దుస్తులు ధరించి ఒకరికొకరు జోడీగా కనిపించారు. ఇరు కుటుంబాలు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా గతంలో కార్తిక్ తల్లి మాలా తివారీ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. మార్చిలో జరిగిన ఐఫా అవార్డు వేడుకల్లో ఆమె మాట్లాడుతూ, నా కొడుక్కి కొడలిగా ఓ మంచి డాక్టర్ రావాలని తన మనసులోని మాటను చెప్పారు. వృత్తిరీత్యా శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ కావడంతో కార్తిక్ తల్లి కోరుకున్న కోడలు ఈమె అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇరు కుటుంబాలు ఇలా పండుగ వేళ కలిసి చేసుకోవడంతో వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ డేటింగ్ రూమర్లపై కార్తిక్ కానీ శ్రీలీల కానీ అధికారికంగా స్పందించలేదు. ఇలాంటి ఫ్యామిలీ ఈవెంట్లలో కలిసి కనిపించడం వారి మధ్య ఏదో బలమైన బంధం ఉందనే సంకేతాలు స్పష్టంగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదల కాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. సినిమా షూటింగ్ దశలో ఉండగానే దాన్ని ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి కైవసం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షైన్ స్క్రీన్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. చిరంజీవి, వెంకటేష్ కలిసి తెరపై కనిపించనుండడం, దానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో సినిమాకు అన్ని వైపుల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఓటీటీ డీల్ మాత్రమే కాకుండా శాటిలైట్, ఆడియో, థియేట్రికల్ హక్కులకు చాలా పెద్ద ఎత్తున పోటీ నెలకొందని సమాచారం. చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్ను నవంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా ముగించి 2026 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ కెరియర్లో మరో బ్లాక్ బాస్టర్గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డ్స్తో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మల్టీ స్టారర్ మూవీస్కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించబోతున్నారంటే ఆ కాంబోపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అలాంటి కాంబినేషన్లో ఇప్పుడు సెట్ అయింది. కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వీరిద్దరూ కలయికలో ఓ సినిమా రానుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా కమల్ హాసన్ ఓ క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేస్తూ అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇచ్చారు. రీసెంట్గా దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్లో పాల్గొన్న కమల్ హాసన్ ఈ బిగ్ అప్డేట్ ఇచ్చారు. మీరు రజనీకాంత్ కాంబోలో ఓ మూవీ ఆశించవచ్చా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, మేమిద్దరం కలిసి యాక్ట్ చేయాలని ఎన్నో ఏళ్లగా ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ ఇప్పటివరకు కుదరలేదు. త్వరలోనే మా కాంబో రాబోతోంది, అది అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది అని కమల్ హాసన్ చెప్పడంతో ఇరువురి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనే ఈ మల్టీ స్టారర్ మూవీ రాబోతుందని తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజనీ, కమల్ ఇద్దరు గ్యాంగ్స్టర్స్గా కనిపించబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే 20కి పైగా సినిమాల్లో నటించిన, అదంతా కూడా 1970స్లోనే. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత దీపం వీరి చివరి మూవీ. ఇప్పుడు దాదాపుగా 46 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఈ మూవీపై
భారీ అంచనాలు నెలకొన్నాయి. లీడ్గా నటిస్తూనే స్టార్ హీరోల చిత్రాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు రాణా. తాజాగా తను మరో క్రేజీ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాడని శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి చిత్రంలో రాణా కీలక పాత్ర పోషిస్తున్నాడనే న్యూస్ వైరల్ కాగా, దీన్ని నిజం చేస్తూ శివకార్తికేయన్ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల జరిగిన అవార్డ్స్ ఫంక్షన్లో తామిద్దరం కలిసి నటిస్తున్నట్లుగా రివీల్ చేశారు. ఈ చిత్రంలో రాణా క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే పొలాచ్చిలో జరిగిన షెడ్యూల్లో రాణాతో కొన్ని సీన్స్ చిత్రీకరించారని, పొలిటికల్లీ పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుందని, ఆకాశం నీహద్దురా ఫేమ్ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాణాతో పాటు అథర్వ, రవి మోహన్, బాసల్ జోసఫ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా అరుణ్ ప్రభు రూపొందిస్తున్న చిత్రం భద్రకాళి సెప్టెంబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో నటించిన హీరోయిన్ తృప్తి రవీంద్ర, రియాజిత్తు మాట్లాడుతూ, ఇదొక పొలిటికల్లీ ఎంటర్టైనర్, చాలా ఇంపాక్ట్ ఉన్నటువంటి కథ. ఇలాంటి కథ సొసైటీకి చాలా అవసరం. ఇందులో నటించడం ఆనందంగా ఉంది. మా క్యారెక్టర్స్ అందరికీ రిలేట్ చేసుకునేలా కనెక్ట్ అవుతారు. డైరెక్టర్ అరుణ్ ప్రభు మా పాత్రలను బాగా డిజైన్ చేశారు. షూటింగ్లో చాలా ఎంజాయ్ చేశాం. విజయ్ గారి 25వ మూవీలో భాగం అవడం చాలా సంతోషంగా ఉంది. ఆయనతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు ఆడియన్స్ మమ్మల్ని సపోర్ట్ చేసి గొప్పగా ఆదరిస్తారని నమ్ముతున్నాం అని చెప్పారు. ఇది ఈరోజు సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా. అలానే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా యొక్క వీడియోస్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందండి.